శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. ఆవు పాలు తెచ్చాము అయ్యప్ప, నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. ఆవు పెరుగు తెచ్చాము అయ్యప్ప, నీకు పెరుగాభిషేకమయ్యా అయ్యప్ప. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. ఆవు నెయ్యి తెచ్చాము అయ్యప్ప, నీకు నెయ్యాభిషేకమయ్య అయ్యప్ప. శరణమయ్యప్ప. శ్రీ పడాల అయ్యప్ప స్వామి గుడిలో ఈ రోజున అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా ఉదయం అభిషేకాలు జరిగినాయి, మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది, సాయంత్రం పుష్పాభిషేకం జరుగుతుంది. కావున ప్రజలందరూ గమనించి, భక్తులందరూ గమనించి వచ్చి ఇక్కడ తీర్థప్రసాదం తీసుకెళ్తుందిగా కోరుతున్నాం. బుధవారం 5:30 ఒకసారి అభిషేకం, రెండో అభిషేకం 8:30, సోమవారం బుధవారం వచ్చి దర్శించవలసిందిగా కోరుతున్నాం. ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. పుట్టతేనె తెచ్చాము అయ్యప్ప, నీకు తేనాభిషేకమయ్య అయ్యప్ప. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. శ్రీగంధం తెచ్చాము అయ్యప్ప, నీకు గంధాభిషేకమయ్య అయ్యప్ప. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. గంగాజలము తెచ్చాము అయ్యప్ప, నీకు జలాభిషేకమయ్య అయ్యప్ప. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. విభూతి తెచ్చాము అయ్యప్ప, నీకు విభూతాభిషేకమయ్య అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మన ఆలయంలో జరుగు శాశ్వత అన్నదాన కార్యక్రమానికి శ్రీ పేరిచెర్ల మురళీకృష్ణరాజు గారు, మా కమిటీ సభ్యులు, వారు శాశ్వత అన్నదాన కార్యక్రమానికి 30,456 రూపాయలు శాశ్వత అన్నదానానికి విరాళంగా ఇచ్చారు. వారికి వాటి కుటుంబానికి కూడా ఆ అయ్యప్ప స్వామి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగజేయాలని మనసారా మనమందరం కోరుకుందాం. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి భక్తులకు, తాడేపూడి ప్రాంత వాసులకు, ఈ యొక్క కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ అయినటువంటి మా అన్నయ్య ముత్యాల కృష్ణ గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ, దేవరాజరెడ్డి గారికి, అలాగే విజయ్ గారికి, ఇంకా పిచ్చుకల గోవింద్ గారు, పిచ్చుకల రాజు గారికి, గోవింద్ గారికి, గారికి అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి ఈ గుడిని మన సొంత కార్యక్రమాల్లో చేసి ఇక్కడ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి అన్నదాన కార్యక్రమాలు, ఇవాళ పుట్టినరోజుని బాగా అరేంజ్ చేసి పూజలు జరిపించి అన్నదానం జరిపించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ అన్నదాన కార్యక్రమంలో దాతలు చాలామంది మన నిత్య అన్నదానానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈరోజు పేరేచెర్ల మురళీకృష్ణరాజు గారు 30,000 రూపాయలు 30,450 రూపాయలని అందించారు కమిటీ సభ్యులకి. అలాగే ప్రతిరోజు తాడేపూడిలో గుడి దగ్గర భోజనం పెట్టడానికి శాశ్వత అన్నదాన పథకం అనేది మనం అన్ని చోట్ల పెట్టాలి. ఫస్ట్ బలుసులమ్మ దగ్గర స్టార్ట్ చేసాం. అలాగే ఈ గుడి కూడా శాశ్వత అన్నదానానికి కొంత డబ్బు కావాలి. ఆ డబ్బు వచ్చినప్పుడు ఆ ఇంట్రెస్ట్తోనే మనం ప్రతి నెల లేదా ప్రతి వారం ఇక్కడ భోజనాలు పెట్టి కార్యక్రమానికి ఎవరిని దాతల సహాయం లేకుండా చేసే విధంగా మరి ఈ గుడి కూడా ఏర్పాటు చేద్దాం. తప్పకుండా నా వంతు సహాయాన్ని కూడా నేను అందిస్తాను. ఎందుకంటే నా కోరిక అది, అన్ని గుళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి ఈ స్వామివారికి ఇబ్బంది లేకుండా మనకి. ఎందుకంటే ఇక్కడికి డబ్బులు ఆదాయం తక్కువ, గుడి మెయింటెనెన్స్ ఎక్కువ. అందరూ దాతలు, ఈ భక్తులు కమిటీ సభ్యులే భరించాలంటే కష్టం. కాబట్టి అందరం కూడా మనం భగవంతుడు కృపకి పాత్రలు అయ్యే విధంగా ఈ సేవ చేసుకునే అదృష్టం మనకి తాడేపూడిలో ఆ రోజు పెద్దలందరూ కూడా హనుమంతరాజు గారు, శానం గోవింద్ గారు, వల్ల సూరిబాబు గారు, అదేవిధంగా కాళ్ళబ్బులు గారు, ఇంకా పాత కమిటీ సభ్యులు అందరూ కూడా కష్టపడి
ఈ గుడిని నిర్మాణం చేసి దీన్ని ఎలాగ ధూపదీప నైవేద్యాలకు ఇబ్బంది లేకుండా వచ్చిన అయ్యప్పలందరికీ ఫ్రీగా భోజనాలు పెట్టుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా జరిపి వీళ్ళందరూ కూడా నా అభినందన తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే హైందవ ధర్మం అంతరించిపోతున్నటువంటి సందర్భంలో హిందూ ధర్మాన్ని ఇవాళ మళ్ళీ మన అందరం నిలబెట్టే విధంగా మీరందరూ సహకరిస్తున్నారు. ఇవాళ బలుసులమ్మ జాతర చేసాం, అలాగే అయ్యప్ప స్వామి గుడి కూడా పెద్ద ఉత్సవం చేసే విధంగా మనం ఏర్పాట్లు చేసుకుందాం. అన్ని గుళ్ళకి మనం ఈ కార్యక్రమాలు చేపడితేనే ప్రజల్లో ఒక రకమైన అవేర్నెస్, మనం అన్నీ మర్చిపోయాం. ఇవాళ అంతా నా గొప్పదనం, నేనే గొప్పదనం అనేటప్పుడు భగవంతుడు మనం చూపించాడు కరోనాలో, మీరు ఎవరో గొప్పవాళ్ళు కాదు నేనే గొప్పవాడిని. మళ్ళీ ఇవాళ మళ్ళీ దేవుడు అంటే గుర్తుకొచ్చే రోజులు మనకు అన్నీ గుర్తు చేసాడు. కాబట్టి అందరూ కూడా మనం భగవంతుడు దయ లేకపోతే, భగవంతుడు అనేవాడు లేకపోతే మనకి ఏముండదు. అది ఆ పవర్ని మనం నమ్మాలి, కర్మను మనం నమ్మాలి, కర్మ ఫలితాలు మనం అనుభవిద్దామని తెలుసుకోవాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వామి శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయ సముదాయంలో ఈ రోజున అత్యంత విశేషమైనటువంటి రోజు. స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తర ఫల్గుని సందర్భంగా అయ్యప్ప స్వామివారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా వేడుకగా మరి జరుగుతున్నాయి. ఉదయం గణపతి హోమంతో ప్రారంభమై విశేష అభిషేకాలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం విశేషంగా పుష్పార్చన, పుష్పాభిషేక కార్యక్రమాలు ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు 50 మంది కూడా సాయంత్రం జరిగేటటువంటి పుష్పాభిషేకంలో కూడా అందరూ పాల్గొనవలసిందిగా కోరుతూ ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మన తాడేపల్లిగూడెం పట్టణం, మన రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రపంచం శాంతితో శాంతిమయం కావాలని కోరుకుంటూ మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ అయ్యప్ప సేవా సమితి కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు పొంది అయ్యప్ప స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. స్వామియే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యవే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యవే శరణమయ్యప్ప. శరణం శరణం అయ్యప్ప, స్వామియ శరణం అయ్యప్ప. శరణం శరణం అయ్యప్ప, స్వామియ శరణం అయ్యప్ప. స్వామియ శరణమయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప.